గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనము నిఫ్టీ రెసిస్టెంట్ సపోర్టింగ్ పాయింట్స్ మాట్లాడుకున్నాము. నిన్న మనం చెప్పినట్టుగానే ఫస్ట్ సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి 25,787 క్రాస్ అయింది. తర్వాత 25,716 క్రాస్ అయింది. దాని తర్వాత 25,650 కూడా లిటిల్గా క్రాస్ అయింది. సో రెసిస్టెంట్ పాయింట్ కూడా నిన్న మనం 25,835 అనుకున్నాము, అది క్రాస్ అయింది. దాని తర్వాత 25,835 పైననే క్యాండిల్ ఓపెన్ అయితేనే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 25,884 అనుకున్నాము. బట్ నిన్న అది జరగలేదు. సో ఇక్కడ ఫ్లాప్ అయిపోయింది. సో డైరెక్ట్ గా మనం చెప్పుకున్నట్టుగా మొత్తం మార్కెట్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు నిఫ్టీ ఎలా ఉంది, సపోర్టింగ్ పాయింట్ చూద్దాము. సో ప్రజెంట్ చూస్తే నిఫ్టీ దాదాపుగా 26 పాయింట్స్ మైనస్ లో ఉంది. నిన్న 25,732 మార్కెట్ క్లోజ్ అయింది. సో ఫస్ట్ రెసిస్టెంట్ పాయింట్ వచ్చేసి మనము 25,787, దాని తర్వాత 25,834, దాని తర్వాత 25,884. ఒకవేళ 25,800 క్రాస్ అయింది అంటే మనం ఎక్స్పెక్ట్ చేసి 25,908 రెసిస్టెంట్ పాయింట్ వచ్చేసి అయిపోయింది. ఇప్పుడు మనము సపోర్ట్ పాయింట్స్ మాట్లాడుకుందాము. సపోర్టింగ్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ 25,720, దాని తర్వాత 25,635, దాని తర్వాత 25,560. ఒకవేళ మార్కెట్ 25,000 బిలో ఓపెన్ అయింది అంటే 25,000 బిలో ఇలా ఓపెన్ అయ్యిందంటే మనం మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డౌన్ సైడ్. ఒకవేళ మార్కెట్ డైరెక్ట్ గా ఎబో 25,870 పైన క్యాండిల్ ఓపెన్ అయ్యి తర్వాత నెక్స్ట్ మినిట్ క్యాండిల్ వచ్చేసి డైరెక్ట్ గా 25,834 ఇట్లా వచ్చింది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ అనేది పాజిటివ్ వెళ్తుందని. ఇప్పుడు మనం గోల్డ్ గురించి మాట్లాడుకుందాము. గోల్డ్ ప్రజెంట్ 4,616.77 ఉంది. దాదాపుగా 30 పాయింట్స్ పాజిటివ్ డాలర్స్ పాజిటివ్ లో ఉంది. తర్వాత క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ $61.04 ఉంది. దాని తర్వాత ఈరోజు 0.11 తగ్గింది. సో నేషనల్ గ్యాస్ మనం నేను చెప్పుకున్నట్టుగానే 305 ఇట్లా క్రాస్ అయిందంటే మనం ఎక్స్పెక్ట్ చేసి 315 అలానే మనకు సక్సెస్ అయింది నిన్న. సో ఈ రోజు కూడా రెసిస్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ 308, దాని తర్వాత 315, ఒకవేళ సపోర్టింగ్ పాయింట్స్ 300, దాని తర్వాత డైరెక్ట్ గా 290. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి సార్. థ్యాంక్స్.